శ్రీమాత్రే నమః. హాయ్ అందరికీ. దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా ఈరోజు డే 7 అమ్మవారి అలంకారం వచ్చేసి శ్రీ మహాచండీదేవి. నేను ప్రీవియస్ వీడియోలో ఎలా జరిగిందో పూజ అంతా కూడా నేను వీడియో పెట్టాను. ఈ వీడియో ఏంటంటే ఓన్లీ కుమారి పూజ ఎలా జరిగిందో చెప్పబోతున్నాననమాట. 2 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు ఉన్న ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ కుమారి పూజ చేస్తారు. సాక్షాత్తు ఆ అమ్మవారి స్వరూపం ఈ చిన్నపిల్లలుగా భావిస్తారు. ముందుగా ఈ చిన్నారులకి పాదాలు కడిగి ఆ తర్వాత పసుపు రాసి పారాన్ని పెట్టి కుంకుమ గంధము ఇచ్చి అలాగే కాటుక అలాగే అద్దము దువ్వెన ఇచ్చి తర్వాత పుష్పం కూడా ఇచ్చి ఆ తర్వాత పన్నీరు చల్లి అక్షితలు వేసి వారి యొక్క పాదాలకి నమస్కరించుకుంటారు. అలాగే వారి యొక్క పాదాలకి పుష్పాలు వేసి నమస్కరించుకుంటారు ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి ఇంకా హారతి ఇచ్చి ధూపం కూడా సమర్పించి ఇంకా కవర్లో ఏమేమి ఉన్నాయో నేను తర్వాత చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్గా ఇంకా అమ్మవారిని ఉయ్యాలలో వేసి ఊపారనమాట. అమ్మవారికి ఊంజల సేవ మనం ఎలా అయితే చేస్తామో అలాగే అందరినీ ఉయ్యాలైతే ఊపారు. అలాగే ఇక్కడ 2 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు అని చెప్తున్నాను కదా, ఒక్కొక్క వయసుకి ఒక్కొక్క రూపంగా మనం భావిస్తాము. 2 ఏళ్ల వయసు గల చిన్నారిని కుమారి అంటాము, 3 ఏళ్ల గల వయసు చిన్నారిని త్రిమూర్తి అంటాము, అలాగే 4 ఏళ్ళని కళ్యాణి, 5 సంవత్సరాల గల పాపని రోహిణి, 6 సంవత్సరాల గల పాపని కాళిక, 7 సంవత్సరాలు చండిక, 8 సంవత్సరాలు శాంభవి, 9 సంవత్సరాలు దుర్గా, 10 సంవత్సరాలు సుభద్ర ఆర్ భద్ర. ఇలా అయితే మనం అమ్మవారిని ఒక్కొక్క వయసుకి ఒక్కొక్కలాగా పిలుచుకుంటాం అనమాట. అలాగే వీళ్ళ చేతిలో కవర్స్ ఉన్నాయి కదా, ఆ కవర్స్లో ఏమేమి ఉన్నాయంటే ఒక తాంబూలము, గాజులు, వక్క అండ్ ఒక బ్లౌజ్ పీస్, బిస్కెట్ ప్యాకెట్ ఉన్నాయన్నమాట. అంతే అండి, కుమారి పూజ అయితే ఇలా చేస్తారు. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కొత్తగా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే శ్రీమాత్రే నమః అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. జై దుర్గా భవాని.